జెంటిల్మెన్ సినిమా తర్వాత మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్ అద్భుత అభినయంపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. తాజాగా నిన్ను కోరి సినిమాలో చూసిన తర్వాత నివేదా వన్ షో వండర్ కాదు అని స్పష్టం చేసింది. నిన్ను కోరి చిత్రంలో నివేదా నటన ముందు నాని కూడా చిన్నపోయిందా అనే ఫీలింగ్ ను కలిగించింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన సక్సెస్ ఆనందాన్ని పంచుకుంది. జెంటిల్మెన్ సినిమా షూటింగ్ అప్పుడు నాకు టాలీవుడ్ అంతా కొత్త. ప్రస్తుతం చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. నిన్ను కోరి సినిమా షూటింగ్ లో నానితో ఏర్పడిన పరిచయం ఇప్పుడు బలమైన స్నేహంగా మారింది. నాని చాలా సరదాగా ఉంటాడు. స్టార్ అనే ఈగో ఎక్కడా కనిపించదు. తన సహాయం కావాల్సి వస్తే ముందు వెనక ఆలోచించకుండా చొరవ తీసుకుంటాడు అని నివేదా చెప్పింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ చిత్రంలో నటిస్తున్నాను. 3వ చిత్రంతోని ఎన్టీఆర్ సరసన నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. జై లవకుశలో నటించడం ఓ గొప్ప అనుభూతి. ఈ సినిమాలో 3 హీరోయిన్లలో ఒకరిని అని వెల్లడించింది నివేదా. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించే సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ చిత్రంలో చెల్లెలు పాత్ర. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో సిస్టర్ పాత్ర చేయడం వల్ల కెరీర్ ముప్పు ఏర్పడే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఆ పాత్రను ఒప్పుకోలేదు. ఆ మాటను చెప్పడానికి చాలా బాధపడ్డాను. పవన్ తో సినిమా వదులుకోవడం దురదృష్టకరమే. మున్ముందు ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని నివేదా తెలిపింది. నటన పరంగా గ్లామర్ గా కనిపించడం తప్పనిసరి. అలాగని అవకాశాల కోసం హద్దు మీరను. మితిమీరిన గ్లామర్ ను ఒలకబోయడం నా వల్ల కాదు. పాత్రకు తగినట్టుగా హుందాగా అనిపిస్తే గ్లామర్ పాత్రలో కనిపిస్తాను. నటన పరంగా ఎలాంటి పరిమితులు నాకు లేవు అని ఆమె అన్నారు. బాలనటిగానే సినిమాలోకి ప్రవేశించాను. స్టడీస్ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో నటనను వృత్తిగా స్వీకరించాను. ప్రస్తుతం తెలుగులో 4 సినిమాలకు ఓకే చెప్పాను. తమిళ, మలయాళంలో కంటే తెలుగులోనే పాపులర్ కావడం చాలా సంతోషంగా ఉంది అని ఆమె చెప్పారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.